మీ మంచి కొరకే చెప్తున్నాం తప్ప మా మంచి కొరకేం కాదే. ఒకడొచ్చినా చెప్పి వెళ్ళిపోతాను, ఇద్దరు వచ్చినా చెప్పి వెళ్ళిపోతాను. ఒకరున్నా యేసుక్రీస్తు వారి కొరకు చెప్పాడు, ఇద్దరున్నా వారి కొరకు చెప్పాడు, లక్షల మంది ఉన్న వారి కొరకు చెప్పాడు. లక్షల మంది ఉన్నా చెప్పగలను, ఒకడున్నా నేను చెప్పగలను. అది దేవుడు నాకు ఇచ్చిన డ్యూటీ, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. నేను నెరవేరుస్తాను, నాకేం నష్టం లేదు. మరి మీకేంటి? మీ పరిస్థితి అని ఆలోచించండి. దేవుడు లెక్క గడితే ఒకానొక రోజున చేస్తే ఆ రోజున ఏం చెప్పుకోగలం? కన్నీరు కారుస్తావా? లెక్కలోకి రావు. ఏడుస్తావా? లెక్కలోకి రావు. గుండెలు బాదుకుంటావా? పట్టించుకునేవాడు ఉండడు. వెనుక దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించండి. దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖం తిప్పుకుంటున్నావా, వీపు తిప్పుకుంటున్నావా? ఆయన ముఖం తిప్పుకుంటున్నారా? ఆయన మాటలు చెబుతున్నప్పుడు వీపు తిప్పుకుంటున్నారా? ఆయన మాటలు చెబుతున్నప్పుడు మీరందరూ కూడా మొఖాలు తిప్పాలి తప్ప వీపు తిప్పుతున్నారంటే అర్థం ఏంటి? ఎక్కట్లేదు బ్రెయిన్. కానీ ఎన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటాం.